ఓం శాంతి. ब्रह्मबाबा जीवित चरित्र कंटिन्यू చేస్తుంది. जो कुटुंब ओम मंडली में आते थे उसके बुजुर्गों ने इच्छा प्रकट की बच्चे और बच्चों की शिक्षा के लिए ऐसा प्रबंध होना चाहिए। उन्हें लौकिक विद्या के साथ साथ आध्यात्मिक विद्या भी पढ़ाई जाए। स्वयं बाबा को तो पहले से ही विचार रहता था, यदि छोटे बच्चों को बचपन से ज्ञान लोरी दी जाए तो उसके लिए सच्चे गुरुकुल की तरह वातावरण है, उसका बहुत कल्याण हो सकता। ఏ కుటుంబాలైతే ఎవరైతే ఓం మండలిలోకి వచ్చారో, పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక విచారం నడిచింది. ఇక్కడ ఉన్న అమ్మాయిలకి లౌకిక శిక్ష యొక్క ప్రబంధన కూడా చేయాలి. లౌకిక విద్యతో పాటు ఈ ఆధ్యాత్మిక విద్య కూడా వాళ్ళకి ఎంతో అవసరమని మొదటి నుంచే బ్రహ్మబాబా కూడా ఎంతో విచారం నడిచింది. చిన్న పిల్లలకి ఆ విద్య కూడా ఉంటే, ఈ జ్ఞాన విద్య కూడా ఉంటే, ఈ జ్ఞానం యొక్క పాటలతో ఎంతగానో ఉత్సాహపరితంగా ఉంటారు. ఇది ఒక చిన్న గురుకులంగా అవుతుంది. చాలా మంది కళ్యాణం జరుగుతుందని बाबा ने बालकों और बालिकाओं की शिक्षा के लिए व्यवस्था की। प्रातः और स्वयं सत्संग होते थे, परंतु बीच का समय अर्थात 8 बजे से 12 बजे तक कन्याओं की शिक्षा मिलती थी। బాబా అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ వ్యవస్థ అనేది పెట్టారు. సాయంకాలం మాత్రం సత్సంగం అందరికీ జరిగేది. కానీ మధ్యంలో 8 నుంచి 12 వరకు అమ్మాయిలకి కన్యలకి శిక్షణలు నడిచాయి. उन्हें लौकिक विद्या आध्यात्मिक विद्या तथा सिलाई सिखाई जाती थी। लौकिक विद्या आध्यात्मिक विद्या एट द सेम टाइम टाइलरिंग కూడా నేర్పించారు అక్కడ అమ్మాయిలకని। ओम मंडली के बच्चों की शिक्षा के बारे में यह गीत गाया जाता थे। हे माता के साथ बच्चे का खुशगवार बचपन, భవిష్య కా జీవన్। సో ఈ విధంగా ఓం మండలిలో ఉన్న అమ్మాయిలంతా మంచిగా పాటలు పాడేవారు. ఎవరైతే మాతాతో ఉంటారో వారు ఎంతో సంతోషంగా ఉంటారు, భవిష్యత్ జీవితాన్ని తయారు చేసుకుంటారు, చాలా వారి జీవితం ఉన్నతంగా జరుగుతుంది. ఎవరైతే తల్లి తండ్రి మార్గం పైన నడుస్తారో వారు, ఎవరైతే ధర్మ విద్యను చదువుతారో వారు ఎంతో అమృతమంత ఉన్నతంగా తయారవుతారు. ఈ విధంగా నడిచేది। बड़ों की अतिरिक्त छोटी आयु के बच्चे और बच्चियों का भी लौकिक और अलौकिक दिव्य बुद्धि पढ़ाई जाती है। పెద్దవాళ్ళకి మరియు చిన్న వాళ్ళకి, అమ్మాయిలకి మరియు అబ్బాయిలకి ప్రతి ఒక్కరికి లౌకికం అలౌకికం విద్య అనేది నేర్పించడం జరిగింది. ఈ ప్రకారంగా చిన్న పిల్లలకు కూడా మొదటి నుంచి వారు ప్రతి ఒక్క విద్య యొక్క పురుషార్థం వాళ్ళ చేత చేయించడం జరిగింది. కొంచెం సమయం తర్వాత వారి సంఖ్య పెరిగాక బోర్డింగ్ స్కూల్ అనేది కూడా ఒకటి ఓపెన్ చేశారు. కన్యలకి సపరేట్ గా శిక్షణ అనేది ఇచ్చారు. విశేషంగా ब्रह्मकुमारी गुलजार मोहिनी जी लिथियाना की ईश्वरीय विश्वविद्यालय की इंचार्ज थी। उस समय बच्चों की तथा बच्चों की शिक्षा देने का कार्य में लगे हुए शिक्षाओं के साथ निमित्त थी। మరి కన్యలకి సపరేట్ గా బోర్డింగ్ స్కూల్ అనేది నడిచింది. ముఖ్యంగా బ్రహ్మకుమారి గుల్జార్ మోహినీజీ ఎవరైతే ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, ఇండోర్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క జోన్ ఇన్ఛార్జ్ ఉన్నారో వారు అమ్మాయిలకి స్పెషల్ గా శిక్షణ అనేది ఇచ్చారు. బోర్డింగ్ స్కూల్లో ఏం జరిగింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది రేపటి హిస్టరీలో మనం తెలుసుకుందాం. ఓం శాంతి.